సమర్పిస్తున్నాము వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఇది చిన్న సాక్ష్యం పంచుకోవాలని దేవుని నామమున మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏం జరిగిందంటే, నేను ఎంఎస్సి సైకాలజీ కోర్స్ జాయిన్ అయినాను. ఇదందరికి కూడా తెలుసు, మనం మాట్లాడినాం కదా తమ్ముడా. యాక్చువల్గా ఎంఎస్సి సైకాలజీ జాయిన్ అయిన తర్వాత నాది లేట్ జాయినింగ్ అయింది. అదంటే జాయిన్ అయిన బ్యాచ్ అనేది లాస్ట్ ఇయరే జాయిన్ అయినారు. నేను రీసెంట్గా మొన్న ఫిబ్రవరి మార్చిలో జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత మాకు అసైన్మెంట్ ఉంటుంది, చిన్న ప్రాజెక్ట్ లాగా చేయాలి. ఇది చేయడం కోసము నాకు ఎంఎస్సి సైకాలజీకి సంబంధించిన ఒక గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ ఏం క్లాసెస్ జరుగుతున్నాయి, ప్రాజెక్ట్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు థియరీ క్లాసెస్ జరుగుతున్నాయి, అవన్నీ ఇన్ఫర్మేషన్ సరిగా లేదు. కానీ అనుకోకుండా ఒక రోజు నేను ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయినప్పుడు వాట్సాప్ గ్రూప్ ఉందని తెలిసింది. అందులో ఒక నెంబర్ ద్వారా నేను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినాను. తర్వాత క్లాసులు అవుతా ఉన్నాయి, మేము జాయిన్ అవుతున్నాము, రన్ అవుతా ఉంది, అలాగా నడుస్తూ ఉంది. అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాలన్న సంగతి గ్రూప్లో ఒకసారి తెలిసిన తర్వాత నేను అంటే ప్రీవియస్ ఇయరే జాయిన్ అయిపోయినారు కాబట్టి అందరూ త్వరగా అసైన్మెంట్ చేసేసారు. నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ లేదు. సో నేను అసైన్మెంట్ కూడా అసలు ఏం చేయాలి, ఎలా చేయాలన్న సంగతి కూడా తెలియదు నాకు. మొన్న ఒకరోజు అనుకోకుండా చర్చిలో కూడా నేను ఈవెన్ యుగంధర్ వైఫ్కి, చెల్లెలకి కూడా అడిగినాను. అమ్మాయి చెల్లెమ్మ వచ్చేసి ఎంఎస్సీ సైకాలజీ చేసిందంట. అమ్మాయిని అడిగినాను నేను కూడా, అమ్మ హెల్ప్ కావాలంటే చేస్తానని కూడా చెప్పింది. యుగంధర్ వైఫ్ చెల్లెలు కూడా హెల్ప్ చేస్తానని కూడా చెప్పింది. తర్వాత ఏమైందంటే, యాక్చువల్గా ఈ అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి టైం ఉంటుంది, అంటే ఈ డేట్ లోపల మనం సబ్మిట్ చేయాలి. అది ఇంతకు ముందు కూడా ఒకసారి అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి ఒకసారి పోస్ట్పోన్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు. నాకు టైం లేదు సబ్మిట్ చేయడానికి. నేను యూనివర్సిటీ కూడా పోయినాను, సార్ని అడిగినాను, సార్ ఇంకో నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నేను ఊరికి పోయేది ఉండే అనమాట. యాక్చువల్గా పోయిన నెల 28th లాస్ట్ డేట్ ఉంటుండే. నాకు తెలిసిందేమో 17th 16th తెలిసింది అసైన్మెంట్ సబ్మిట్ చేయాలన్న సంగతి. నేను యూనివర్సిటీకి పోయి అడిగాను, సార్ ఏమైనా అవకాశం ఉందా, ఎందుకంటే నాకు టైం లేదు సార్, నేను రాయడానికి తెలియదు, ఎట్లా ప్రిపేర్ చేయాలని కూడా అడిగినాను. అంటే సార్ ఉన్నారు, సార్ ఆల్రెడీ పోస్ట్పోన్ చేశారండి, ఇంకోసారి పోస్ట్పోన్ చేయకపోవచ్చు, అయినా మీరు కంప్లీట్ చేయాలి, మీరు జాయిన్ అయినారు కదా, ఎందుకోసం జాయిన్ అయినారు, చదువుకొని అయినా ఎట్లయినా మీ ఫంక్షన్లో ఏం పట్టించుకోవద్దు, మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే అన్నారు. సరే ఇంకా ఏం చేద్దాము అని అనుకున్నాను. దేవుడా, అప్పుడు అనుకున్నా దేవుడా కొంచెం పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. సడన్గా సరే ఇంకా ఏం చేయలేము కదా, సరే చూద్దాము ఏమైనా జరుగుతుందేమో, ఏమన్నా పోస్ట్పోన్ అవ్వచ్చులేండి అని అనుకున్నాను. అనుకోకుండా రీతిలో నిజంగా అది పోస్ట్పోన్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా 19th రోజు మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏమొచ్చిందంటే, నెక్స్ట్ మంత్ 10th వరకు మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయొచ్చు అని వచ్చింది. అప్పుడే అనుకున్నాను, అమ్మయ్య థ్యాంక్స్ దేవుడా, నాకు మంచి జరిగింది, సో టైం ఉంది కదా అని అనుకున్నాను. యాక్చువల్గా అప్పుడు హెల్ప్ చేసినాడు దేవుడు అని ఆ వీకే నేను షేర్ చేసుకోనుకున్నాను, నాకు వీలు అవ్వలేదు, అదే అలా అయిపోయింది. నిన్న నైట్ ఏం చేశానంటే, ఇంకా సరే మనం కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటే కొన్ని రోజులు ఇట్లా గడిచిపోయింది. ఇప్పుడు అసైన్మెంట్స్ నేను ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ప్రింట్అవుట్స్ కూడా తీసుకున్నాను. నిన్న నైట్ కూర్చున్నాను అసైన్మెంట్స్ కోసం. నిన్న నైట్ కూర్చొని ఏం చదవాలి, ఎక్కడ చదవాలో నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు కూడా అడిగినాను, అంటే నా కో స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగాను. అంటే వాళ్ళు చెప్పారు కానీ అంత క్లియర్గా నాకు తెలియలేదు. కానీ నిన్న నైట్ ఓపెన్ చేసినాను, పేపర్స్ తీసుకున్నాను, బుక్స్ తీసుకున్నాను, ముందు కూర్చున్న ఒక్క నిమిషానికే 1 minute 2 minutes అంతే. ఏం జరిగిందంటే, క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాను, తర్వాత ఆన్సర్స్ ఎక్కడ చేయాలి అని గూగుల్లో కొట్టి చూస్తున్నాను ఆన్సర్స్ కోసం, ఏం రాయాలి, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని. ఇమ్మీడియట్ గా ఒక సిస్టర్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. అంటే ఏమని పెట్టారు అంటే, క్వశ్చన్ టు ఆన్సర్, అంటే ఏ క్వశ్చన్ కి ఆన్సర్ ఏ పేజ్ నుండి, ఫస్ట్ క్వశ్చన్ కి 34 to 44, సెకండ్ క్వశ్చన్ కి 59 to 56, 59 to 63, అట్లా క్వశ్చన్స్ అన్ని ఇమ్మీడియట్ గా ఆన్సర్ ఎక్కడ వెతుక్కోవచ్చు అనేది ఒక
పీడిఎఫ్ లాగా పంపించారనమాట. అంటే నేను జస్ట్ ఓపెన్ చేసినాను, ఎలా చేయాలనుకుంటున్నాను. సేమ్ టైం ఇమ్మీడియట్ గా రావడం అనేది ఒక దేవుని సహాయం అని నేను సంపూర్ణంగా నమ్మినాను అది. ఏంటంటే ఓపెన్ చేసిన వెంటనే ఆన్సర్స్ తో సహా, పేజెస్ తో సహా పంపడం అనేది అది ఎప్పుడో మనం వెతికిదే జరిగేది. కానీ వెంటనే జరగడం, అది నేను ఓపెన్ చేసిన వెంటనే నేను సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ విధంగా ఆన్సర్స్ వాళ్ళు ఆ గ్రూప్ లో రావడం అనేది ఒక రకంగా సంపూర్ణంగా దేవుని సహాయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మనకి సమీపంగా ఉన్నాడని, నా గురించి దేవుడు ఎంత ఇమ్మీడియట్ గా హెల్ప్ చేశాడనేది మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా ఆ, నా చిన్న విషయం, ఈ చిన్న విషయము దేవుడు నాకు ఏ విధంగా సహాయం చేస్తాడో మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం అన్న. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. మీ గురించి పోస్ట్ పోన్ అయింది ఎగ్జామ్ సంగతే. అవునవును, ఒకటి పోస్ట్ పోన్ అయింది తమ్ముడా. ఇంకోటి ఏమంటే ఓపెన్ చేసిన నేను, ఓపెన్ చేసి ఏం రాయాలా ఎట్ రాయాలా అని ఆలోచిస్తున్నా. ఈవెన్ గూగుల్ సెర్చ్ చేద్దామని ఓపెన్ చేస్తే వెంటనే ఆన్సర్ షీట్స్ పంపించినట్టే అన్నమాట. ఇంకా అది పేజ్ టు పేజ్ అన్నమాట. ఈ పేజ్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది, ఈ పేజ్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది. 4 పేపర్లకు సంబంధించిన అన్ని పంపించినారు ఎవరో పాపం సిస్టర్. నాకైతే షాకింగ్ న్యూస్, ఆశ్చర్యం అసలు. అది ఎంత హెల్పింగ్ ఉందంటే పంపించిన సిస్టర్ ఆమె పంపించిన పీడిఎఫ్ అసలు నేను మొత్తం వెతకాల్సిన అవసరం లేదా, మొత్తం దాంట్లోనే ఉందన్నమాట. నిజంగా దేవునికి మహిమ కలిగిన దేవుడు ఎంతో సాయం చేసినాడు నాకు ఈ విషయంలో. చాలా సంతోషం అన్న. అదే శాసనాలను, పద్ధతి, ఈ యొక్క డేట్స్ని, ఇవన్నీ దేవుని పైన ఆధారపడినప్పుడే మనం చూడగలుగుతాం. అట్లా చూస్తూ వచ్చారు. ఎస్తేరు విషయం కానీ, దానియేలు విషయం కానీ, మనం ఎంతమంది బైబిల్లో ఉన్నారు, వాళ్ళు దేవునిపైన ఆధారపడినప్పుడే అవన్నీ తిరగరాసేలా దేవుడు పరిస్థితులు అనుమతిస్తాడు. ఆయన నమ్మిన బిడ్డలకు దేవుడు మన వెంటే ఉన్నాడు అనడానికి అప్పుడప్పుడు మనకు గట్టి కొట్టినట్టు ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు మనం తట్టుకోలేము ఆనందాన్ని. కానీ దేవుడు చూపేటటువంటి ఆ కృపను బట్టి నిజంగా ప్రైజ్ లార్డ్. అయినప్పటికీ కూడా మొన్న కూడా మీరు మందిరంలో శైలజతో మాట్లాడినప్పుడు శైలజ కూడా సిద్ధంగానే ఉండే, మరి సరే అనుకొని ఉన్నాము. బట్ ప్రభుని కృపను బట్టి ఆ విధంగా జరగడం దేవునికే మహిమ. మరి మీరు ఇంకెవరైనా మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చండి. మరి సాక్ష్యాలు లేనట్లయితే మనం ముందుకు వెళ్తామండి. మరి మీరు ఎవరైనా ఉన్నా, అది ఏదైనా మరి ప్రభు కృపను బట్టి మా జీవితంలో జరిగిన దేవుడు చేసిన కార్యం ఏదైనా చెప్పుకోవచ్చు. ఒకవేళ లేనట్లయితే మనం ప్రార్థనలోనికి వెళ్దాం. సరే, అయితే నేను ఒక సాక్ష్యం పంచుకోవాలని అనుకున్నాను. అయితే లాస్ట్ వీకే విషయమే ఇది. లాస్ట్ సండే మామూలుగా యాప్రాల్లో మేము పరిచర్య చేస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అక్కడ మరి ప్రతి వారము సాయంత్రం 5 గంటలకు వెళ్ళి 7 గంటల వరకు 2 గంటలు పరిచర్య, పిల్లల పరిచర్య, పెద్దల పరిచర్య, మరి టీం అంతా కలిసికట్టుగా చేస్తూ ఉన్నాం. అయితే లాస్ట్ వీకు మరి కొంత మేము వేరే ఇది పెద్ద తాండా పరిచర్య కూడా చూసుకొని మరి వచ్చేసరికి కొంత ఆలస్యం అయింది. కొంత ఆలస్యం అయితే మేము ఒక అనుకున్న టయానికంటే ఇంకొక 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా
వెళ్ళి హాఫ్ అన్ అవర్ కూడా కాదు, ఇంకా తక్కువ టైమే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నేను ఎప్పుడు ఆశపడతా ఉంటానంటే నిజంగా ఈ విషయంలో ఎంకరేజ్ అవుతూ ఉంటాను నన్ను నేను. మనం ఏం చేస్తూ ఉన్నాము, అసలు మన పరిచర్యలో దేవుడు ఉన్నాడా, నిజంగా మన పరిచర్య ఇది దేవుని అంగీకారంలో ఉండి జరుగుతూ ఉందా, లేదంటే ఇంకా ఎలా అనుకుంటామంటే నిజంగా మనం ఒక్కళ్ళమే ఇలా ఉన్నామా, లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలానే ఉన్నారా, ఇలా కొన్ని ప్రశ్నలు ఉండేటివి. కొన్ని ప్రశ్నలు ఇప్పుడు కాదు ఎప్పుడూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. బట్ మనం విశ్వాసంలో ఎదిగే కొద్దీ వాటిని దేవుడు ఆయా వాక్యాల ద్వారా, ఆయా పరిస్థితుల ద్వారా సమాధానపరుస్తూ ఉంటాడు. నేను ఏ టయానికి పోకపోయినా నాకేముందిలే, నన్ను ఎవరు అడగరు కదా, నేను వెళ్ళిన టైమే కరెక్ట్ టైము అనుకొని ఉండేవాడిని. కానీ 5:15 ఆ టైం అవుతున్నప్పుడు ఒక సిస్టరు ఆ ఏరియా నుంచి ఫోన్ చేసింది. ఒక సిస్టరు ఫోన్ చేసింది. ఎలా చేసిందంటే, అన్న మీరు వస్తున్నారా ఈరోజు ఇక్కడ కూడికకు, మరి ఆల్రెడీ ఇంకొక టీం వాళ్ళు వచ్చున్నారు, మరి మీరు ఎక్కడున్నారు అని. అంటే యాక్చువల్గా మనం కూడుకునేటటువంటి ఇల్లు లేదంటే ఇంటి ముందు స్థలం వచ్చేసి ఆ సిస్టర్ వాళ్ళదే. ఆ సిస్టర్ అన్నీ క్లీన్ చేసి వరండా అంతా ఆ ఓపెన్ ఏరియాను నీట్గా సాపలేయడము, లేదా మంచినీళ్ళు మాకేమన్నా కావాలంటే ఇవ్వడము, ఏదైనా స్పీకర్కు ఛార్జింగ్ కావాలంటే ఇవ్వడము, లేదంటే ఏదైనా కానీ కొంత సహాయం చేసేటటువంటి సిస్టర్ అన్నమాట. నేను ఆ కాల్ చేసిన తర్వాత ఎంత ఆనందించానంటే, నిజంగా ప్రభు ఖచ్చితంగా మనతో ఉన్నాడు అన్నది మనకు తెలిసిన విషయమే, కానీ లెక్క అడుగుతూ ఉన్నాడు. సమయానికి మనం వెళ్ళకపోతే ఆయన సమయము, ఇది ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయము అని నేను హెచ్చరించబడ్డాను. కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారా, మనం అక్కడికి వెళ్ళకపోయి ఉంటే, మనం అక్కడ పరిచర్య ఆరంభించకపోయి ఉంటే వాళ్ళెవరు మనల్ని అడగరు. కానీ దేవుడు ఒక బాధ్యతగా నీకు నాకు ఒక పరిచర్య ఇచ్చాడు అన్నప్పుడు నిజంగా దేవుని పని చేయడానికి మనం ఎలిజిబులా అండి? ఏ విధంగా ఎలిజిబుల్ చెప్పండి? ఎక్కడ లేదు మనకు. కానీ దేవుడు పని ఇచ్చాడు, ఆ పనిని నమ్మకంగా చేయాలన్నటువంటి విషయాన్ని మరలా ప్రభువు ధృవీకరిస్తూనే వస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఉన్నటువంటి వర్క్ ప్రెషరు లేదంటే ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి టైర్డ్ అయిపోతూ ఉంటాం, ప్రతి ఒక్కరం అవుతాం కదా. ఆ విధంగానే నేను కూడా టైర్డ్ అయిపోయి ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేద్దాంలే అన్న మైండ్ వచ్చినప్పుడు నిజంగా దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. నిజంగా ఇందులో నేను చాలా, ఈ ఒక్క కాలు నాతో చాలా రోజులు మాట్లాడింది. ఈ ఒక్క కాలు ఆమె మాట్లాడిన ఒక్క మాటే, బ్రదర్ మీరు వచ్చారా, ఎక్కడున్నారు, మీరు ఆల్రెడీ టీం వచ్చారు, సమయం అయ్యింది, మరి మేము సిద్ధపడాలా అని. ఈ ప్రశ్నలు చూడండి, ఈ 4 మాటల్లోనే మన జీవితానికి సరిపడే సమాధానం దేవుడిచ్చాడు. నీకు పని ఇచ్చాను, నిన్ను నమ్మి అప్పగిచ్చాను, నిన్ను నమ్మి నేను ఇది చేస్తూ ఉన్నాను, నువ్వు ఎంత నమ్మకంగా నా యొక్క సమయానికి నువ్వు చేస్తూ ఉన్నావు కదండి. నిజంగా ఆ కాల్ లేదంటే ఆ సిస్టరు నిజంగా ఎప్పుడో ఎన్నోసార్లు ఫోన్ చేయండి అని నెంబర్ ఇచ్చేసి చాలా రోజులు అయిపోయింది. కానీ ప్రార్థన అవసరతలకు మన సిస్టర్స్కి వాళ్ళు చేస్తారు, కానీ ఎప్పుడు వస్తారు ఏంటి విషయం అన్నది నిజంగా వాళ్ళు ఎవరినైనా అడగచ్చు. కానీ నాకే ఫోన్ చేసి దాన్ని బట్టి, ఆ మాటను బట్టి దేవుడు నన్ను హెచ్చరించాడు. ఆ సమయాన్ని నేను సమయానుకూలంగా వెళ్ళాలి అన్నటువంటి ఎన్నో విషయాలు దేవుడు ఆ ఒక్క కాల్ ద్వారా, ఒక్కసారిగా చెప్పాలంటే దేవుని పని కొరకు మనం సమయాన్ని దొంగిలించిన వారిగా ఉండకూడదు అన్నటువంటి మాట దేవుడు నన్ను హెచ్చరిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సాక్ష్యాన్ని బట్టి నిజంగా
మరింతగా మనము అనుకుంటూ ఉన్నాం కదండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాధారణంగా మనకున్నటువంటి శోధన ఏమైనా ఉందంటే, ఒకటి మన స్వకీయమైనటువంటి బలహీనత. ఎందుకంటే ఆ రోజు ఆదిమ అపోస్తలులు లేదంటే ఆదిమ క్రైస్తవులు ఉన్నప్పుడు వాళ్ళకున్నటువంటి శోధన క్రైస్తవ్యం పట్ల వ్యతిరేకత ఉండేది. ఈ రోజుల్లో కూడా ఉంది, కానీ అంతగా మనకి ఎక్కడో కొంత చూస్తూ ఉన్నాం. ఉన్న చోట చాలా ఉంది, కానీ మనం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఏదైనా బలహీనత ఉందంటే మనం స్వకీయంగా చేసుకునే బలహీనత ఒకటి, లేదంటే మనం చేయకుండా ఉండడానికి మనల్ని వెనక్కి పురికొల్పేటటువంటి సోమరితనం ఒకటి. ఈ రెండే మనకు పెద్ద శోధనలు ఈ రోజుల్లో. ఈ రెండు శోధనలు అధిగమించగలిగితే దేవుని యొక్క పనిని మనము ఎంతో శ్రద్ధాశక్తులతో ఆయన కృప కొలది ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను నమ్మకంగా మనము నిర్వర్తించగలం. దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించునుగాక. మరి మీరెవరైనా కూడా మీ సాక్ష్యంలో ఉంటే పంచుకోవచ్చు, లేదంటే మనము ప్రార్థనలోనికి వెళ్తాం. నా ప్రైజ్లో అన్నా. నేను మన దగ్గరికి వేరే గ్రామం నుంచి ఒక సిస్టర్ గారు మన దగ్గరికి ప్రార్థనకు వస్తారు. వాళ్ళ బాబు పాలిటెక్నిక్లో సీటు, అలాగనే 10th క్లాస్లో కూడా మంచి మార్కులు వచ్చినాయి. స్తుతి మీటింగ్ పెట్టించుకోవాలని అంటే ఆ గ్రామస్తులు ఒప్పుకోలేదు. హెబ్రోన్లో వస్తే మా ఇక్కడ ఏరియా కొత్త ఏరియా, హెబ్రోన్లో వస్తే వాళ్ళు ఖచ్చితంగా చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇక్కడ రావటానికి లేదు, ఇక్కడ మీటింగ్ పెట్టడానికి లేదని వాళ్ళు ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని బెదిరిపెట్టేశారు. బెదిరేసేసారు. అక్కడ పాస్టర్ గారు అక్కడ లోకల్లో ఉన్నాయి, అక్కడ ఉండేటువంటి వారందరూ బెదరగొట్టేసేసారు అన్నమాట. ఇక్కడ పెట్టొద్దు అని చెప్పేసాను అన్నారు. అయితే ఆ అమ్మాయి పెళ్లి చేసింది నేనే. తర్వాత వారు భార్య భర్తలు విడిపోయారు. విడిపోతే నేను వారిని మళ్ళా తిరిగి నేనే ఒక 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల దాకా కలుసుకోలేకపోయారు. తర్వాత నేనే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని కలిపాను నేను. తర్వాత దేవుడు దీవించి ఒక బాబునిచ్చాడు. ఆ బాబు మన 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయి. అలాగే పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది, మంచి సీట్ వచ్చింది. ఆ అమ్మాయి కూడా రక్షణలోకి వచ్చింది, ప్రభు నమ్ముకుంది. మన మందిరానికి అట్లా వస్తూ ఉంటుంది క్రమం తప్పకుండా వేరే గ్రామం నుంచి. అయితే మరి వాళ్ళు అక్కడ అట్ట బెదిరి పెట్టేశారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వద్దు మన కాడికి, నువ్వు పెడితే మాత్రం నిన్ను ఇబ్బంది పెడతామని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఎట్లాగట్లా మేము ప్రార్థన చేస్తే మైకులు గీకులు ఏం వద్దు, మామూలుగా వచ్చి ఇంట్లో పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అంటే ఇక సరేనని మేము వెళ్ళాము, రాత్రి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఎవరు రాలేదు, కానీ ఇక్కడి నుంచే మా సంఘం నుంచే ఒక 100 మంది దాకా వెళ్ళాము. 2-3 ఆటోలకి వెళ్ళాము. అక్కడ చక్కగా దేవుని మహిమార్థంగా ప్రేయర్ జరిగింది, చక్కని వాక్యము. అలాగనే వాళ్ళు నా కుటుంబం వాళ్ళు ఎంతో సంతోషించారు. వాళ్ళు చేసుకున్న ప్రేమ చక్కగా అందరికీ సమృద్ధిగా సరిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఏసుకోల నుంచి ఫోన్ వచ్చింది, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలన్నారు. ఆ మీటింగ్ అయిపోయిన తదనంతరం వెంటనే వేరే గ్రామానికి ఉపవాస ప్రార్థనకి ఆల్నైట్ ప్రేయర్కి వెళ్ళాను. అది వెళ్తుండగానే మళ్ళీ ఇంకొక ఫోన్ వచ్చింది. నువ్వు మళ్ళీ తెల్లారి పొద్దున ఉదయాన్నే 10 గంటలకి మళ్ళీ వేరే ఊరు యానివర్సరీ మీటింగ్కి వెళ్ళాలని అన్నారు. ఇంకా సరే అందులో చెప్పా. రాత్రి 2 మీటింగ్లు, మళ్ళీ ఇప్పుడు ఉదయం మళ్ళీ బయలుదేరి వేరే గ్రామానికి. అలాగే ప్రభు ఆయన కార్యాభివృద్ధిలో, ఆయన ఏర్పాటులో ఇట్లాగూ ప్రతి అభ్యంతరాల ఆటంకాలు తొలగించేసి మరి దేవుడు ఆయన సొంత సమయంలో ఇలాగూ ఆయన నడిపించే విధానాన్ని బట్టి చూస్తుంటే నాకే ఎంతో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట.
చాలా ఆటంకాలు ఉన్నాయి అన్నమాట. ఆటంకాల మధ్యలో నుంచి దేవుడు ఎంతగా నడిపిస్తాడా అనేది అన్నమాట. ఎస్కోల్ నుంచి ఫోన్లో రావు అసలుకి నాకు. అలాంటిది రాత్రి ఎస్కోల్ నుంచి ఫోన్ వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సర్లే అని అన్నాను. ప్రభు దీవించి నాకు ఈ వారం పరిచర్యకి ఈ నెలలోనే నిన్ననే బండి ఒకటి మనకి ప్రభు ఆటో కూడా ఇచ్చాడు, ప్రభు పరిచర్యకు వాడుకోవడానికి. చక్కగా మంచి ఆటో ఇచ్చాడు దేవుడు. మన ప్రార్థనల వలన దేవుడు ఇంతగా మనం దీవించబడతా విధానం, అభివృద్ధిలోకి ప్రభు చిన్నగా ఆశ్రయించే విధానాలు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. ఆటంకాల్లో కూడా దేవుడు సునాయాసంగా, ఏమీ బాధ లేకుండా, కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా అన్నమాట. నేనైతే అసలు దేనికి లెక్క చేయను. ప్రతి దానికి కూడా మొండితనంగా మూర్ఖంగా వెళ్ళిపోతాను నేనైతే. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోతాయి. నేను ఏదన్నా తెలియక పొరపాట్లు, అవిధేయతతో కూడి ఏదైనా చేయబోతున్నప్పటికీ కూడా దేవుడు వాటన్నిటిని మార్చేసి అనుకూలంగా దేవుని మహిమార్థంగా ఆయన చేస్తున్నాడు. అది నేను చూడగలుగుతా వచ్చాను. అందును బట్టి దేవుని ఘనమైన నామం స్తుతించబడాలి. మన జీవితంలో ప్రభు ఇలాంటి అనుమతిని దేవుడు చేస్తున్నటువంటి విషయాలు మనం చూసి మన ప్రభును స్తుతించకుండా ఉండకూడదు. మరి దావీదు కూడా ఒక అనుభవం మీకు చెబుతాను. దావీదు అంత గొప్ప రాజు, గొర్రెల దొడ్లోంచి రాజరికంలోకి వెళ్ళాడు. రాజరికంలోకి వెళ్ళినా కానీ ఆ పాత జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ విషయాల్ని మర్చిపోలేకపోతాడు దావీదు. మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే 103 కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో నువ్వు దేన్ని మరవద్దు అని అంటాడు. ఉపకారాలు చాలా చేశాడు నీకు, దేన్ని మరవద్దు అంటాడు. ఏం ఉపకారాలు చేశాడబ్బా అని అధ్యాయం చదువుతా వస్తే కింద 3 విషయాలు నేను చూసా. ఏమంటే అపవిత్రమైన ప్రజల మధ్యలో నుంచి నేను బయటకు తీసుకొచ్చాను, సంకటంలో ఉన్నటువంటి ప్రజల్లో నుంచి నేను బయటకు తీసుకొచ్చాను, సమాధికి పోతున్నటువంటి వారి మధ్యలో నుంచి నేను బయటకు తీసుకొచ్చాను అనే విధానాలు కింద అక్కడ రాసి ఉంటాయి అన్నమాట. ఈ విషయాలు దావీదు మర్చిపోలేకపోతాడు. మరి పాపంలో నుంచి నేను నీతిలోకి నడిపించాను, ఎన్నో సంకటాల్లో నుంచి నేను ప్రశాంతతలోకి తీసుకొచ్చాను, సమాధికి పోయేటువంటి వారిలో ఒకటిగా ఉండుకోకుండా ఈ రోజున సజీవులతో కలిసి సంతోషించేవాడిగా చేశాను. కాబట్టి మరి నువ్వు ఎలా ఉంటావు అని అన్నట్టుగా ప్రభు దావీదును ప్రశ్నిస్తే దావీదు అంటాడు తన ప్రాణంతో, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో నువ్వు దేన్ని మరవద్దు అసలు అని చెప్పేసి తన ప్రాణాన్ని తొందర పెట్టుకుంటాడు దావీదు. అలాగనే నా జీవితంలో కూడా నేను అసలు దేనికి కొరగానటువంటి వాళ్ళం. దేవుడు ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు ఎంతో గొప్పవి. వీటిని మనం అనుకోవటానికి కూడా మనం సరిపోవు, మనం తాల్చలేము. కాబట్టి ఇవన్నీ కూడా నేను నమ్మే ప్రగాఢమైనటువంటి నమ్మకం ఏంటంటే మన పరిశుద్ధుల సహవాసం, నిష్కపటమైనటువంటి సహవాసం. నిజంగా ప్రార్థనలో మనం చేసుకుంటున్నాం ప్రతి ఉదయాన్నే తెలియని ప్రార్థనలు, ఇవన్నీ చిన్న ప్రార్థనలే. ఆ దినాల్లో ఒక మాట అనేవాడంట, అనుకునేవారంట, విల్లి గ్రహం గారు ఒక మాట అనేవాడంట, దైవజనుడైన భక్సింగ్ గారి ఎదుట మేమందరం పసిపిల్లలు లాంటి వారం అనేవాడంట. అట్లా తగ్గించుకునేవాడంట బిల్లి గ్రహం గారు. ఆయన సేవలు ఆయనతో పోల్చుకుంటే, ఆయన పరిచర్యతో పోల్చుకుంటే మేము చాలా పిల్లం. మన ప్రార్థన పరిచర్యలు కూడా చిన్నపిల్లాంటి పరిచర్యగా ఉంది. చిన్న ఈ ప్రార్థనలు చేసే ప్రార్థనలు ఎన్ని చూస్తూ ఉంటుంటే చాలా పసిపిల్లలు చేసేటువంటి ప్రార్థనలాగా ఉంది. అయినా ఈ ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్ని మహిమోన్నతమైన కార్యాలు చేయగలుగుతూ వస్తున్నాడు. చూడండి, ఒకరు బలపరచబడ్డాం, ఒకరు దీవించబడ్డాం, పరిచర్యలో ఎదుగుతున్నాం, దేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడు, వాడుకుంటున్నాడు, అనేక విషయాలు చేస్తూ ఉన్నాడు.
వీటన్నిటిని బట్టి కూడా మనం ప్రభుని స్తుతించ బద్దులమై ఉన్నాం. మన ప్రార్థన పరిచర్య ఇంకా రానున్న దినాల్లో మనకు, అలాగనే సంఘాలకు, అలాగనే లోకం ఉండే ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు చేసి, ఇంకా దేవుని మహిమార్థమై ప్రభువులు మనల్ని వాడుకొని దీవించి, ఇంకా మంచి ఆరోగ్యాలతో, మంచి ఆత్మ వరాలతో, మరి అలాగనే అనేక ప్రజలకు దీవెనకరమైన పరిచర్య చేసి ప్రభు మనల్ని ఇంకా సంతోషింపు చేయను గాక. అలాగూ మరి దేవుడు మనల్ని ఆయుధపరిచి బలపరచును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. మరి ఇంకెవరైనా మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చండి. మరి నాకు అనిపిస్తూ ఉంది గిరిజక్క దగ్గర సాక్ష్యం ఉందని, మరి అక్క అయితే చెప్పట్లేదు. ప్రైజ్ లార్డ్. టైం లేదు నాకు, డ్యూటీ రెడీ అవుతున్నా. మరి సాక్ష్యాన్ని చెప్పకుండా రెడీ అయిపోతున్నారా? లేదు, లైన్ పోతున్నారు, తొందరగా వెళ్ళాలి, ట్రైన్ మళ్ళీ పోతుంది. ఓకే ఓకే అక్క, ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. ఇంకెవరైనా మీరు పంచుకోవచ్చు అండి. సరే, ఒకవేళ లేనట్లయితే మరి మనం ఈ సమయంలో ప్రార్థనలోనికి వెళ్దామండి. మరి ఈ దినాన కాజీపేటలో మరి కవితా సిస్టర్ హౌస్లో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. టీమ్గా మనం బయలుదేరుతూ ఉన్నాం. నేను, మన నల్లి సిస్టర్, మల్లేశ్వర సిస్టర్, రూపేష్ బ్రదరు, తర్వాత సుప్రియ సిస్టర్, రాజేష్, జైపాల్, తేజ, ఒక దాదాపు 9 నుంచి 10 మంది అవుతూ ఉన్నాం. ఒక వెహికల్ తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి 7:30కు బయలుదేరాలి కాబట్టి ప్రార్థన చేయండి. మరి మళ్ళీ మనం కలుసుకునే గ్యాదరింగ్ గురించి కూడా 2 పాయింట్స్ కొరకు దయచేసి ప్రార్థించండి.